శుభమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. అందరూ ఈ మధ్య ఒక చిన్న సమస్య పరిష్కారం అడుగుతుంటారు. గురుగారు, జన్మజాతకం లేని వారికి పరిస్థితి ఏమిటి? చాలామందికి వచ్చే డౌట్. ఏమంటే మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే కాలం చేశారండి, మా నాన్న వాళ్ళు చదువుకోలేదండి, అమ్మగారు వాళ్ళ దగ్గర పుట్టారండి, అక్కడ తెలియదండి అనేటువంటి వ్యక్తులు ఉంటారు. జన్మజాతకం కనుక లేని వాళ్ళకి తప్పకుండా మీకు ఈ బొటన వేలుతో ఇటువంటి నాడి జ్యోతిష్యం ఒకటి ఉంది. లేదా మగవాళ్ళకి కుడి చేతితో చూస్తారు, ఆడవాళ్ళకి ఎడమ చేయి చూసి ఇది రేఖలు చెప్తారు. దీనికి హేతుబాతులు అంటే కొంతమంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు, కొంతమంది సూడో నాస్తికులు. ఏమండి చేతి వేళ రెక్కలు చూసి చెప్తారా అంటే అదొక శాస్త్రం. దాన్ని చదవగలిగేటువంటి యోగ్యత, స్థైర్యము, ధైర్యం ఉండాలి. అదొక శాస్త్రం. దానిలో పరిశోధన చేసినారు కొంతమంది. నాడీ జ్యోతిష్యం లేదు చెప్పడానికి ఈ హేతువాదులకి, ఇతరులకి, సూడోనాస్తులకి అధికారం ఎక్కడిది? కాబట్టి నువ్వు చదివితే కదా తెలిసేది. నువ్వు చదవకుండా అది ట్రాష్ మ్యాష్, దేవుడు లేడంటే ఏం చెప్తా నేను? స్టార్టింగ్లోనే దేవుడు లేడంటావు, నేను దేవుడు ఉన్నాడని చెప్తాను నేను. నువ్వు చూపిస్తావా అంటావు, ప్రత్యక్ష చూపిస్తే నువ్వు బతుకుతావా అంటాను నేను. కాబట్టి దీనికి ఈ అంతు అదుపు లేదు. కాబట్టి దీని గురించి పక్కన పెట్టేసి జ్యోతిషాస్త్రం ప్రకారంగా మనకి హస్త సాముద్రికం, నాడి జ్యోతిష్యం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే మీకు దగ్గర ఉన్నటువంటి ఈ హస్త సాముద్రిక పండితుడిని, బయట కనబడేటువంటి ఈ చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కాదండి, సరైనటువంటి నిష్ణాతులని మీరు సంపాదిస్తే తప్పకుండా మీ యొక్క జన్మజాతక వివరాలు తెలుస్తాయి. లేదు మాకెవరు తెలియదండి, దొరకట్లేరండి, నాడి హాస్టల్ దొరకట్లేరు, సరైన వాళ్ళు లేరు, దాని 50,000 ఇచ్చేయి, దానికి పూజలు చేస్తా అంటున్నాడు, హస్తాముద్ర చూస్తే నీ చేతుల్లో 4 రెక్కలు ఉన్నాయి, నువ్వు ఎల్లుండి చచ్చిపోతావు అంటున్నాడు, ఇదంతా కూడా దరిద్రపు వేషాలు. కాబట్టి దాన్ని నమ్మకండి. మరి ఎలా స్వామి అంటే ప్రశ్నశాస్త్రం ఒకటి ఉంటుంది. జ్యోతిష్కుడిని కలవండి, వెళ్ళి జ్యోతిష్యుడిని కలిసేసి అయ్యా నాకు జన్మజాతకం లేదు, ప్రశ్న లగ్నం చెప్పండి. ప్రశ్న లగ్నం. ఇప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళారు, గురుగారి దగ్గర కూర్చున్నారు, 2-3 జాతకాలు చెప్పారు, 4వ వాడికి మీరు వచ్చారు లోపలికి. రాగానే గురుగారు నమస్కారం పెట్టేసి, గురుగారు జన్మజాతకం లేదండి, ప్రశ్న లగ్నం చెప్పండి. డైరెక్ట్ నేను ఇది అడిగాను అంతవరకు. ఆయన ఆ సమయంలో ప్రశ్న లగ్నం, ఆ సమయంలో ఆయన వేసుకున్న ప్రశ్న లగ్న ప్రకారంగా ఆ లగ్నము నుంచి నీకున్నటువంటి భావచక్రాన్ని, నవాంశక్రాన్ని వేసుకుంటూ నీకు ఫలితాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అది 100కి కనీసం 70% కరెక్ట్ అవుతుంది. అలాగే నామనక్షత్ర ప్రధానం, ఈ ప్రశ్న లగ్నము మీ పేరును బట్టి ఈ రెండింటిని కంపారిటివ్గా చేసి, అంటే రెండింటిని కంపేర్ చేసి తప్పకుండా మీకు జాతకం చెప్తే 100కి 70-80% ఫలితాలు కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ప్రశ్న లగ్నం అంటారు. అది సెప్టెంబర్ 29 వెళ్ళండి, సెప్టెంబర్ 30 వెళ్ళండి, అక్టోబర్ 6 వెళ్ళండి. ఆ రోజున ఆ పంతులు గారిని, ఆ గురువు గారిని కలిసే సమయంలోనే అది ప్రశ్న లగ్నం. మళ్ళీ వెళ్ళి ఈసారి మా బార్లో కట్టి నేను మధ్యాహ్నం వెళ్ళిన సరిగ్గా రాదు కాబట్టి ఈసారి సాయంత్రం వెళ్తా, మంచి ఫలితాలు వస్తాయేమో. ఒక్కసారి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫలితాలు మళ్ళీ రావు. కాబట్టి ఆ ఫస్ట్ టైం మీరు ప్రశ్న లగ్నం వేసుకుంటే తప్పకుండా మీ జాతకంలో ఉన్నటువంటి మంచి శుభకరమైన విశేషాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం గురించి తప్పకుండా తెలిసే అవకాశం. అటువంటి నిష్ణాతుని వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. అలాగే మీ పేరు సపోజు కిరణ్ శర్మ అన్నప్పుడు మృగశిర నక్షత్రం అవుతుందండి, వేవో కాకి మృగశిర, మీది వృషభ రాశి అవుతుంది లేదా మిథున రాశి అవుతుంది అని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. అలా మనకి ఏ రాశి ఫలితాలు చూసుకోవాలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏ లగ్నం వచ్చింది ప్రశ్న లగ్నంలో, ఆ లగ్నాన్ని బట్టి దశమస్థానం, లాభస్థానం, నవమస్థానం చూసేటువంటి అవకాశం వస్తుంది. ఇలా మనకి ఉన్నటువంటి ఫలితాలని బట్టి మన జన్మజాతకాన్ని మరియు ఇప్పుడున్న ప్రశ్న లగ్న ప్రకారంగా ఫలితాలు మనకి కొంతవరకు అంటే 70 to 80% మనకి అనుకూలమైన ఫలితాలు వచ్చి మనకి రాబోయేటువంటి రోజుల్లో చేసేటువంటి పనిలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ శుభయోగం ఉందా, ఇబ్బందికరంగా ఉంటుందా, ఏ ఫలితాలు చేసుకోవాలనే విషయాన్ని తప్పకుండా పాటించవచ్చు. ఆయా పరిహారాలు కూడా మనం పాటిస్తే శుభకరమైనటువంటి అనుకుంటుంది. ఇది దీని చాలామంది ఏంటంటే నష్టజాతకం అంటారు. నష్టజాతకం అంటే దరిద్ర జాతకం కాదండి. నష్టజాతకము అంటే జాతకము వివరాలు లేనివాడని అర్థం. కాబట్టి ఇటువంటి నష్టజాతక ఫలితాలు ప్రశ్న లగ్న ప్రకారంగా, నామనక్షత్ర ప్రకారంగా 2 విధాలుగా మనం చూసినట్టయితే తప్పకుండా మంచి శుభ యోగాలు అవన్నీ కూడా తెలుస్తాయి మనకి. కాబట్టి అలా మీరు ప్రశ్న లగ్నం చూసుకొని ఆనందమయ ఐశ్వర్య జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.